హాయ్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కఫర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదా నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యాక్చువల్లీ ఏమైతుందంటే, యేసుక్రీస్తు యూదా నుండి గలిలయకు తిరిగి వస్తాడు. ఈ గలిలయకు తిరిగి వచ్చిన వార్త ఆ ప్రధానికి తెలుస్తుంది. కఫర్నహూములో ఉన్న ప్రధానికి తెలుస్తుంది. ఆ ప్రధాని కుమారుడు రోగి అయి ఉంటాడు. కాబట్టి ఆయన గలిలయకు వచ్చి యేసుని వేడుకుంటాడు. నువ్వు కఫర్నహూములోకి వచ్చి నా కుమారుడిని స్వస్థపరచుము, చావ సిద్ధమై ఉన్నాడని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తుండి నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడిండు అని చెప్తాడు. యేసు మాట పైన వాల్యూ ఇచ్చి విశ్వాసం ఉంచి తిరిగి వెళ్తాడు. వెళ్తున్నప్పుడే వాళ్ళ దాసులు వచ్చి నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడని చెప్తాడు. అప్పుడు ఆ ప్రధానుండి ఏ టైంకి స్వస్థపరచబడ్డాడంటే 1 గంటకని చెప్తాడు. అప్పుడు ఆయన ఏమని గుర్తు చేసుకుంటాడు, యేసుక్రీస్తు కూడా 1 గంటకి నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడ్డాడని చెప్పిండో అదే టైంకి వాళ్ళ కుమారుడు స్వస్థపరచబడ్డాడని ఆయన నమ్మి వాళ్ళ కుటుంబం అంతా విశ్వాసం ఉంచుతారు యేసుక్రీస్తు పైన. అంతే ఫ్రెండ్స్. ఆమేన్. థ్యాంక్ యూ.